నిద్ర యందు ఉండేటట్లు చేసే ఒక అదృశ్య శక్తి కూడా ఈమెయే. పడుకోబెడుతుంది, లేపుతుంది కూడా మాయ నుంచి. అంటే యోగ నిద్రా స్వరూపిణి కూడా ఈ అమ్మవారే. నీకు రాత్రి నిద్ర పట్టాలి అన్నప్పుడు ఆ నిద్రావస్థలో నిన్ను నిన్ను పంపించటము కూడా ఈ తల్లే చేస్తుంది. మళ్ళీ తెల్లారి గట్ట లేపటము కూడా ఆమెయే లేపుతుంది. మాయలో మహామాయా స్వరూపిణి ఈమె అవుతోంది. ఖండములో అంటే ఇప్పుడే చెప్పానుగా, సాక్షి రూప పరమాత్మగా నువ్వు వ్యవహారము అది పెట్టుకునే లేస్తున్నావు. యోగ నిద్రలో వ్యవహారం ఉండదు. కర్తవ్యమే ఉంటుంది. తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. శ్రీకృష్ణుడికి, రాముడికి, ఐగ్రీవుల వారికి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా యోగ నిద్రలో వాళ్ళు ఉన్నారు అంటే మనలా వ్యవహారం చేయడానికి కళ్ళు తెరవరు. యోగ నిద్ర నుంచి బయటకు వచ్చారు అంటే కర్తవ్యం గుర్తుంచుకుంటారు. కర్తవ్యే వాధికారస్తి. ఆ పని చేస్తారు, వెళ్ళిపోతారు. మనము అంటి పెట్టుకుని ఉంటాం. అమ్మో నా నా పిల్లలు, నా సంసారం, నా ఆస్తులు, ఇలా అనుకుంటూ మనం మాయలో ఉండిపోతాం. మనకే వారికి ఉన్న తేడా అది. అసలైన కర్తవ్యే వాధికారస్తి అన్నవాళ్ళు ఎవరు? వారే. వారు ఆచరించి మనకి చెప్పారు. కర్తవ్యే వాధికారస్తి. నాయన నీ పని నువ్వు చెయ్యి, అప్పుడు ఈ బంధాలన్నీ ఉండవు. నువ్వు బంధంతోనే మొదలు పెట్టావు కాబట్టి అది నువ్వు పోయే వరకు ఆ బంధం నేను వదలట్లేదు. కర్తవ్యే వాధికారస్తి అనే ఆలోచన పెట్టుకుంటుంటే హాయిగా నువ్వు పంజరంలో పక్షి వదిలేస్తే ఆకాశంలో ఎలా వెళ్ళిపోతుందో అలా నీ ప్రాణం వెళ్ళేదే. కానీ ఈ స్మృతులన్నీ పెట్టుకొని మళ్ళీ ఇంకో జన్మకి నువ్వు పునాది వేసుకున్నావు. మళ్ళీ ఇంకెక్కడో పుడతావు. ఇవే వాసనలుగా తీసుకుంటూ ఇంకో జన్మలోకి వెళ్తావు అని చెప్తున్నారు ఇక్కడ. చాలా లోపలికి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి. సో సర్వ ప్రపంచము, ఇప్పుడు నువ్వు చూస్తున్న సర్వ ప్రపంచము కూడా ప్రళయ కాలమందు ఒక రకమైన యోగ నిద్రలోకి వెళుతుంది. ప్రళయం వచ్చినప్పుడు, వమనము చేస్తున్నప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఒక యోగ నిద్రలోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ ప్రళయం ఎవ్వరు సాక్షులు లేరు, దానికి ఎవ్వరు లేరమ్మా. అటువంటి నిద్రలోకి తీసుకెళ్ళిపోతుంది అమ్మవారు, ధూమావతి అమ్మవారు. అట్టి ప్రళయకాలమునందలి సమస్త జగత్తు యొక్క యోగా నిద్ర స్వరూపిణి ఎవరు అంటే ఈ ధూమావతి అమ్మ. తెలియకుండా సృష్టి అంతా కూడా ఇలా చూపిస్తుంది, ఇలా మాయం చేస్తుంది. అది ఎవరు అంటే ఈ యొక్క ధూమావతి అమ్మవారు. త్రికాలములని చెప్పబడే కాలమహిని కూడా ధూమావతి. 3 కాలాలు అంటాం కదమ్మా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలని 3 కాలాల గురించి నువ్వు మాట్లాడుతున్నావే. సృష్టి స్థితి లయ అని దేశకాల చైతన్యాలన్నీ కూడా ఈమె కాలమహిమి కూడా ఈమెయే. ఏ జీవి ఎంతవరకు ఉండాలి, ఏ జీవికి ఎంతవరకు వీడు తినే యోగం ఉంది, అన్ని కూడా నిర్ణయించేది ఈ ధూమావతి అమ్మవారి. అప్పుడు ఆమె మహామాయా స్వరూపం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆమె మహామాయా స్వరూపంలో నీకు విధి రాస్తుంది. నువ్వు ఇంతకాలం ఆఖరి మెతుకు ఇక్కడ తిని నువ్వు ప్రాణం వదులుతావు అని నీ ఆఖరి మెతుకు మీద కూడా రాసేస్తుంది. ఇంకా తర్వాత అందుకే ఏమిటి పోయిన వాడి నోట్లో బియ్యం ఎందుకు పోస్తున్నారు? ఇంత వైరాగ్యం అమ్మా. ఇవన్నీ మీకు తెలియట్లేదు, తెలుసుకోవాలి. చాలా అల్లాటప్పగా తీసుకున్నాను జీవితాన్ని. ఇట్స్ నాట్ సో ఈజీ. జీవితాన్ని గడపాలి అన్నప్పుడు ఎంత బాధ్యతతో నువ్వు జీవితాన్ని, నువ్వు ఎన్ని లోపలే పనులు ఎక్కువ ఉన్నాయి, బయట ఏమీ లేవు. లోపలిని ఉద్ధరించుకోవట్లేదు మనం. బయట వాళ్ళని ఉద్ధరించాలని చెప్పేసి వాళ్ళు నాకెప్పుడు నా దగ్గరే ఉండాలని ఈ మాయలో తిరుగుతున్నామే గాని నిన్ను నువ్వు ఉద్ధరించుకునే సమయమే నీకు దొరకట్లేదు. అది కోరుకో ముందు అమ్మవారిని. నన్ను లోపల పెట్టమ్మా, బయట పెట్టచ్చు తల్లి అని కోరుకో. ఆత్మ భౌడివిక, ఆత్మలో ఉండు, మనసులో ఉంటే ఇదే. ఆ మహామాయా స్వరూపం కూడా ఈ ధూమావతి అమ్మవారి. అప్పుడు ఆమె మహామాయా స్వరూపము కాలాతీతముగా ఉండి కాలమే లెక్కలేని అపరాలోకాల్లో కూడా ఆమె అకాల మహిమ్నిగా ఉంటుంది. అంతే కదా. ఆగ్నేయ చక్రం దాటిన తర్వాత కూడా అకాలము, దేశకాల చైతన్యాలు త్రిపుటి భంగమైన తర్వాత నీ ఆత్మ 4 మహావాక్యాలు సర్వం కలివిదం బ్రహ్మ, ఆ ఉన్మని నుంచి సహస్రాల ద్వాదశాంత బ్రహ్మ కచ్చము పైన మళ్ళీ ధూమావతి అమ్మవారు పరాశూన్యంలో. అంతవరకు కూడా ఆ కాలమంతా కూడా, కాలాతీతం అంతా కూడా ఈ అమ్మవారే అని చెప్తున్నారు.
ఆమె అకాల మహిమ్ని, కాలమహిమ్ని అనేది పెండితార్థం. ఇంకేం చెప్తావు నువ్వు? ఇంక ఎవరిని పట్టుకుంటావమ్మా చెప్పు? కాలంలో ఉన్న దేవుళ్ళని పట్టుకుంటావా? ఇవాళ ఉండి రేపు పోయే దేవుడు ఎందుకు మనకి? ఎప్పుడూ ఉండే తల్లి ఎవరైతే ఉన్నారో ధూమావతి అమ్మవారు. కాలములోను, అకాలములో కూడా సర్వము ఆమెయే నిండి ఉన్న ఆ తల్లి ధూమావతి అమ్మవారికి నమస్కరిస్తూ, ఆ తల్లి యొక్క కరుణ నా మీద ఉండి, మనందరి మీద ఉండి, ఆ కాంతి మార్గంలో ఆజ్ఞాచక్రం అంతా కూడా నీ ఆత్మ ప్రస్థానము కాంతి రూపంలో చేస్తుంది కాబట్టి అది పాత్ ఆఫ్ లైట్ అని ఆనందగంలో వారు చెప్పారు. శరీరంతో చేసేది క్రియ, ఇది శరీరంతో చేస్తున్నాం మనం. ఇది ఏమిటి? ఈ శరీరంతో ఉన్నది జీవాత్మ, అదేమో ఆత్మ. ఆత్మ మార్గంలో మనకి ప్రయాణం చేసే ఆ సద్బుద్ధిని ప్రసాదించు తల్లి అకాల మహిమ్నిగా మాకు కూడా మూడో కన్ను దాకా తీసుకురా అని, సాక్షాత్కరించు, కరుణించు అని చెప్తున్నారు. సో నిన్ను కాలము నుంచి అకాలము, అకాలము నుంచి కాలము, ఈ రెండిట్లో కూడా తానే ఉంటూ ఈ సర్వ సృష్టిని ఆమె ముందుకి కొనసాగింపు చేస్తోంది అని చెప్తున్నారు. కాబట్టి ధూమావతి మహామాయా రూపంగా కాలమహిమ్ని, లలితా స్వరూపముగా అకాల మహిమ్ని. ఆమె లలితా స్వరూపంగా అకాల మహిమ్ని అమ్మవారు. హ్రీంకారాసన గర్భిత, ఇదంతా కూడా ధూమావతి అమ్మవారి. ఏమ్మా? అకాలమంతా లలిత అమ్మవారు. ఏమ్మా? ఇక జీవన్ముక్తులై, అంటే జీవన్ముక్తులై నిత్య నిరంతరము కూడా యోగమునందు, జ్ఞానమునందు అమనస్కత స్థితిని పొంది భౌమ స్థితిలో ఉండే మహాయోగులకు ఎప్పుడు భౌమ స్థితిలో ఉంటారు. ధూమ నుంచి భౌమ, ఆజ్ఞాచక్రం పైనమ్మా. యోగములోను, జ్ఞానములోను అమనస్కత తెచ్చుకున్న యోగులు, ఈ భౌమాస్థితిలో ఉండే ఈ మహాయోగులందరూ కూడా సిద్ధులందరూ కూడా వచ్చే తుర్యాతీతములు తానే అయి, వారు ఎక్కడైతే వాళ్ళు తుర్యాన్ని అనుభవిస్తున్నారో ఆ తుర్యాస్థితి కూడా ఈమె అయి, తుర్యాతీత స్థితి కూడా ఆమె అయి, అంటే సహస్రార కమలంలో ఉన్న శివశక్తి నేనే. ద్వాదశాంతాల్లో శింసుమారా చక్రాలు దాటిన తర్వాత రాజరాజేశ్వరిగా ఉన్నది నేనే తుర్యాతీతములు. మళ్ళీ పైకి వస్తే అకాల మహిమ్నిగా నేనే లలితగా ఉన్నాను, నేనే ఉల్లలితని, నేనే ధూమావతిని, నేనే నిర్వికల్ప సమాధుని, నీ యొక్క గమ్యం కూడా నేనే అని చెప్తున్నారు. భౌమాస్థితిలో ఉండే మహాయోగులకు, సిద్ధులకు వచ్చే తుర్యాతీతములు తానే. ఆ తుర్యాతీతములో అందు ఉండే అనిర్వచనీయమైన ఆనందానుభూతి యొక్క స్వరూపం కూడా ఆ ధూమావతియే. సచ్చిత్ ఆనంద ఎక్కడొస్తుంది నీకు? సహస్రార కమలంలో, ఆజ్ఞాచక్రంలో వచ్చే ఆనందము, సహస్రార చక్రంలో వచ్చే ఆనందము, బ్రహ్మ కచ్చములో వచ్చే ఆనందము, రాజరాజేశ్వరి ఈ ఆనందం, బ్లిస్ బియాండ్ జాయ్ అంటే అది బ్రహ్మానందము. ఇది జీవానందము. శరీరంతో వచ్చేవి ఇవాళ ఉండే రేపు పోయే ఆనందాలు. ఎప్పుడూ కూడా అటువంటి ఆనందాన్ని ఇచ్చే తల్లి, అనిర్వచనీయమైన ఆనందానుభూతి యొక్క స్వరూపము ఎవరు అంటే ఈ ధూమావతియే. ఇంత ఆనందాన్ని ఎవరిచ్చారండి అంటే ఆ ధూమావతి అమ్మవారండి. ఎవరో ఇచ్చింది కాదు, నీకు తెలియకుండా ఎవరు ఇవ్వట్లేదు, ఆ తల్లే ఇస్తుంది. ఎంత ఆనందాన్ని ఇచ్చావమ్మా! సచ్చితానంద, బ్రహ్మానంద ఆ స్థితి. అందుకే శృతి వాక్యాలు ఎలా ఉంటాయి, వేదాలు ఏం చెప్తున్నాయి? యత్న నాణ్యాత్ కరోతి, నాణ్యాత్ విజానాతి, నాణ్యాత్ పశ్యతి, నాణ్యాత్ శృణోతి, తదేవ భౌమ అన్నారు. తదేవ భౌమ అంటే అట్టే స్థితి. ఎక్కడైతే కరోతి అంటే ఏ పనులు, ఇక్కడ ఈ 4 మనోలక్షణాలు అంటే ఏంటంటే, ఎక్కడైతే విజానాతి, నాణ్యాత్ పశ్యతి, వినబడుట, చూడబడుట ఇటువంటివి లేని స్థితి ఏదైతే ఉంటుందో, శృణోతి అంటే వినటం ఏమా, అలా నాణ్యాత్ పశ్యతి ఏమా, ఇలా ఎక్కడైతే ఉంటుందో అది అని పెద్దలు చెప్పారు. ఈ 4 మనోలక్షణాలని తీసివేస్తే అమనస్కం వస్తుంది అంటున్నారు. ఏమా,
ఈ లోభమోహ మదమాశ్చర్యాలు తొలగిస్తే నీకు అటువంటి స్థితి అమనస్కము అనేది వస్తుంది. బంధము తొలగిస్తే పరమాత్మ అనుబంధం అనేది ఏర్పడుతుంది అని. జీవ బంధాలు వదిలేస్తే దైవ బంధాలు నీకు అంటుకుంటాయి అని. అదే ఉత్తర తారకము, పూర్వ తారకము అంటారు. అంటే ఆజ్ఞా చక్రము కింద ఉన్నది పూర్వము, రాబోయేది ఉత్తర తారక. అది చెప్తున్నారు. కిందవి వదిలితే పైనవి వస్తాయి. ఈ రెండు కూడా ధూమావతి యొక్క స్వరూపమే అంటున్నారు. ఈ రెండు కూడా ఈ తల్లియే. నీ పుణ్యము కేవలం శరీరం వరకు ఉంటే నీకు మంచి జన్మలు అవన్నీ కూడా నువ్వు చేసుకున్న ధర్మ కార్యాల వల్ల నీకు ఒక మంచి జీవితం ఇస్తుంది. అంతేగాని ఉత్తర తారకం అంటే పైనవి యోగులకు ఇచ్చేది ఆ బ్రహ్మానందాన్ని ఇవ్వదు అని. ఏ పుణ్యం చేసుకుంటే వాడంత గొప్పవాడయ్యాడు అయ్యా చేశాడు కాబట్టి ఇచ్చింది. కానీ ఏమి ఇచ్చింది? కిందవే ఇచ్చింది, పైన ఇవ్వలేదుగా. నువ్వు ఏమన్నా చెయ్యాలి కదమ్మా, కృష్ణుడు చెప్పినట్టు. కర్తవ్యే వాదికారస్తే. ఏదైనా యోగము, జ్ఞానము, ఉపాసన అటువంటివి ఏమన్నా నీ గురువు, గురు సాంప్రదాయాలు, గురు శుశ్రూష అటువంటివి ఏమైనా చేస్తే నీకు పైన ఇచ్చేదేమో. కేవలం జీవానందంలోనే ఇదే నా లక్ష్యం అండి, నేను ఇదే అయిపోవాలి, కోటీశ్వరుని అయిపోవాలి, ఇవి పెట్టుకొని చేసావు. మంచి దాన ధర్మాలు చేయాలండి, చేసావు. సరే, వచ్చే జన్మలో నీకు ఉత్తమ జన్మిస్తాను అట్లా చెప్తున్నారు. అంతే కదా. పూర్వతారకము అంటే మనస్సుతో చేసే యోగము, ధ్యానము. ఇవన్నీ పూర్వతారకంలో చేస్తేనే కదా నీకు ఉత్తర తారకంలో రావలసినవన్నీ ఇస్తుంది. ఇవన్నీ చేయకుండా యోగము, ధ్యానము, ఉత్తర తారకం అంటే తుర్యము నుండి తుర్యాతీతము వెళ్ళి ఏమి చేస్తున్నామో తెలియకుండా ఉండే అన్నీ చేసే స్థితి అంటే రాజరాజేశ్వరి స్థితి తుర్యాతీతంలో. ఏమా ఈ మనసుతో చేసే యోగము గాని జ్ఞానము గాని, అవునమ్మా, ఈ రెండు చేసిన తర్వాత ఉత్తర తారకం అంటే తుర్యము నుండి ఉత్తరం ఇవి చేస్తే నీకు ఆజ్ఞా చక్రం పైన అనుభూతులన్నీ ఇస్తుంది అని. చేయకుండా అడిగితే ఏమి ఇస్తుంది? ఏమి చేయలేదు కదా. అంతే కదమ్మా. పని చేయకుండా జీతం అడిగినట్టుంది. పోని పని చేసింది, నెలలో 5 రోజులు చేసేసి ఈ నెల జీతం ఇవ్వమంటే ఎవరిస్తాడు? 25 రోజులు అంతా మనమే చేసుకున్నాం. ఎవరిస్తాడు జీతం? ఏం చేసామమ్మా, 5 రోజులకి లెక్క కట్టి ఇస్తాను, తీసుకో. ఇది ధర్మం. ఇక్కడ ఈ ధర్మాలు ఇక్కడ ఉంటాయి. తుర్యాతీతము అవన్నీ ఉత్తర తారకాలు. కిందవి మంచి పనులు చేసామనుకో పైన వస్తాయి. అది ఆనందాలు వస్తాయి, బ్రహ్మానందాలు, సచ్చితానందాలు వస్తాయి. అది కూడా ధూమావతి. అందుచేతనే అట్టి తుర్యాతీతమును రోజు కూడా పొందే యోగేంద్రులు, వీరేంద్రులు ఎంతో మంది లోకములో అజ్ఞాతులుగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు యోగేంద్రులు, వీరేంద్రులు వీళ్ళందరూ కూడా అజ్ఞాతములో ఇంకా ఉన్నారు, చేస్తున్నారు. అంటే హిమాలయాస్ లో ఉన్నారు అని మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. మళ్ళీ లోకములో కలిసిపోతూ తిరుగుతున్నారు, సంసారాలు చేస్తూ కూడా. ఇటువంటి మహాయోగి, ఉదాహరణకి లాహిరి మహాశయ అటువంటి వాళ్ళు, నాన్నగారు లాంటి వాళ్ళు, ఆనందగన్ లాంటి వాళ్ళు, వాళ్ళంతా మహాయోగేంద్రులు కదమ్మా. వీరేంద్రులు ఎంతో మంది లోకములో అజ్ఞాతంగా ఉన్నారు. వాళ్ళు పేరు కోసం, ప్రతిష్టల కోసం పరిగెత్తిన వాళ్ళు కాదు. ఈ రోజుల్లో ఏముందమ్మా, ప్రతివాడు అది మంచో చెడును ఆశ్రయిస్తే తొందరగా పబ్లిసిటీ వస్తుందని ఇప్పుడు చెడు ఎక్కువ మొదలెట్టారు, మంచి మానుకున్నారు. మంచిగా ఉంటే 10 సంవత్సరాలు పడుతుంది, చెడుగా ఉంటే 3వ రోజుకే నీకు పేరు వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నో ఉన్నారు కదా, చాలా మంది పేర్లు ట్రెండింగ్ లో ఉన్నాయి. చెడులో ఎక్కువ పేరు వచ్చేస్తుంది. ఈ రెండు వద్దనుకున్న అజ్ఞాతులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళే గురువులుగా ఉన్నారు. అందుకే వారు తలుచుకుంటే నువ్వు వెళతావు, నువ్వు వెతికితే దొరికే వాళ్ళు కాదు అని. అవునా. హిమాలయాస్కి వెళ్ళి హయ్యర్ ఆల్టిట్యూడ్స్ అంటే పై కొండల్లో నువ్వేం వెళ్తావు అంత చల్లో? శారీరకంగా వెళ్ళలేవు కదా. మౌంట్ ఎవరెస్ట్ శివుడు రానివ్వడు, చూస్తున్నారుగా గూగుల్లో. ఆయన ఆజ్ఞ ఉంటేనే, శివాజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదు. అలాంటిది నువ్వు శివలోకానికే నేను పాదయాత్ర చేస్తాను, నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే శివగణాలు ఊరుకుంటాయా? అవునా. చూడండి గూగుల్లో.
చాలా ఎంతమంది ప్రయత్నం చేసి విఫలమై ఆ సాహసం చేయటం మానేశారు. ఎన్నో శారీరక లోపాలు. అక్కడ కాలము ఎలా ఉంటుంది? యవ్వనంగా ఉన్నవాళ్ళు ముసలివాళ్ళయిపోతున్నారమ్మా. గోర్లు తెలియకుండా పెరిగిపోతున్నాయి. ఎవరో చెప్తున్నారు వెనక్కి వెళ్ళు అని. ఇటువంటి ఎన్నో అనుభూతులు మౌంటైనర్స్‌కి ఆ! ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళందరికీ గూడా ఇంగ్లీష్ వాళ్ళు వెస్టర్న్ పీపుల్ గాని, ఇండియన్ పీపుల్ గాని వాళ్ళకి అనుభూతులయినాయి. అందుకే ఆ సాహసం చేయరు. అలాంటిది హ్మ్. సో, ఎంతోమంది లోకములో అజ్ఞాతులుగా ఉన్నారు. వారు పొందే అట్టి స్థితి నిత్యానంద ని నిత్యానంద నిద్రయని చెప్పబడుతుంది. ఆ ఆనందం ఎలా ఉంటుంది? నిద్రలో నువ్వు ఎంత గాఢ నిద్రలో ఎంత ఆనందంగా నిద్రపోతావో, వాళ్ళది నిత్యానందముగా నిద్రపోయే స్థితి, భౌమా స్థితి. అటువంటిది ఈ ధూమావతి అమ్మవారిస్తుంది. అంతేకాక తుర్యాతీతము తర్వాత వారికి కేవల స్థితి వస్తుంది. ఏమొస్తుంది? తుర్యాతీతంలో కేవల స్థితి. కేవల మీద పెద్ద గురువు గారు ఆనంద గనులు వారు ఆహ్, 1500 శ్రీ సూత్రంగా రాశారమ్మా. ఈ కేవల స్థితి. అంతేకాక తుర్యము, తుర్యాతీతము తర్వాత కేవల స్థితిని కూడా ఈ తల్లి ఇస్తుంది. అప్పుడు దానిని వేదములయందు, ఉపనిషత్తులయందు ఒక పద్ధతిలో చెప్పారు. దాని పేరు ధర్మ మేఘ. ధర్మ మేఘములు. ధర్మ మేఘ ఏమ్మా అని. మేఘము ధూమాకృతిలో. మేఘాలు ఎలా ఉంటాయి? ధూమము పొగ రూపంలో ఉంటాయి కదా! అందుకే మేఘ ధర్మ అన్నారు. అంటే ధూమావతి అమ్మవారి యొక్క ధర్మములు ఇవన్నీ. ఎందులో అన్నారు? ఉపనిషత్తుల్లోనూ, వేదముల్లో గూడా ఈ తల్లి ప్రస్తావన వచ్చింది అని చెప్తున్నారు. ధూమాకృతిలో ఉంటుంది కదా! మేఘము ఎలా ఉంటుంది? ధూమాకృతిలో ఉంటుంది. నువ్వు ఎలా వచ్చావు? ఆ మేఘము నుంచి వచ్చావు. ఆకాశం నుంచి పంచభూతములతో నువ్వు భూమి మీదకొచ్చావు. ఆకాశం లేకుండా ఈ 4 భూతాలు ఎలా వస్తాయమ్మా? మేఘము అంత ఇంపార్టెంట్. ఈ ధూమావతి అమ్మవారు మూలము. అందుచేత దాన్ని ధర్మమేఘ అన్నారు. ఏమ్మా? ఎందుకంటే ఆకాశం నుంచి మనందరము గూడా వస్తున్నాము. మళ్ళీ ఆకాశంలోనే మనం కలిసిపోతున్నాం గాబట్టి, పంచభూతాలు కలిసిపోతున్నాయి కాబట్టి, అది మేఘధర్మ. అది కేవలము భూతాకాశం వరకే గాదు, పరాకాశం వరకు గూడా యోగులకి, వీరేంద్రులకి వీళ్ళందరికీ గూడా ఇంకా పై ఆకాశాల నుంచి కేవల స్థితి వరకు గూడా ఆ తల్లి ఇస్తుంది. మనలాంటి జీవులు ఏదో మంచి పనులు చేసుకున్నాం గాబట్టి, ఈ స్థూల, సూక్ష్మతర అంటే రుద్రలోకము, వసులోకము, ఆదిత్యలోకం వరకు గూడా అంటే అటువంటి శివైక్యం చెందటము అంటుంటారు చూడమ్మా అలా. నీ పుణ్యం ఉన్నంత వరకు ఆ శివలోకంలో ఉండి, మళ్ళీ ఆ శివుడి యొక్క ఆజ్ఞ తీసుకొని, ఆయన నీకు మళ్ళీ ఇంకో మంచి జన్మ ఇవ్వటము. మళ్ళీ నువ్వు యోగము చేసుకొని, ఏమ్మా శివలోకము నుంచి హ్మ్. వసులోకము నుంచి ఆదిత్యలోకము. ఆదిత్యలోకం దేనికి? దేవతల రాకపోకలు చేసే ఆదిత్యలోకము. ఆ ఆదిత్యలోకము నుంచి నువ్వు మళ్ళీ పైకి అమ్మవారి యొక్క ఇంకా పైన ఉన్న మేఘములు. అలా నువ్వు జీవన్ముక్తిని పొందుతున్నావు గదా! ఆ మేఘములన్నీ గూడా ఈ తల్లియే అని అంటున్నారు. అది పిండితార్థం. సో, ఆజ్ఞా చక్రములో భౌమ స్థితి వస్తుంది. వచ్చి తుర్యము వచ్చినప్పుడు నీకు తుర్యంలోకి నువ్వు వచ్చినప్పుడు దాన్ని ధూమావతి, పార్వతి అని అంటారు. పార్వతి, ధూమావతి అంటారు. పార్వతి అంటే ఏమిటి? పర్వములు. కొండలెలా ఉంటాయి? మూలాధార, స్వాదిష్టాన నీ వెన్నెముక ఎలా ఉంటుందమ్మా? పర్వములుగా ఉంటుంది. అవునా? మూలాధారం నుంచి స్వాదిష్టానము గడ్డలుగా ఉంటుంది గదా! మన వెన్నుపూస చూసారా? వెన్నెముక చూసారా? అలా ఈ తల్లి ఆజ్ఞాచక్రం దగ్గర ఈమేమవుతోంది? పార్వతి, ధూమావతి అవుతోంది. అందుకే ఆమెని పార్వతి అన్నారు. అంతేగాని ఎక్కడో హిమాలయాస్‌లో ఆమెకు పుట్టిందని గాదు. ఏదో కథగా చెప్తారు వాళ్ళు. దాన్ని నువ్వు అంతరార్థంగా అర్థం చేసుకోవాలి శ్రీ విద్యా పరంగా.